హలో మై డియర్ ఆస్పిరెంట్స్, త్వరలో తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. దాంట్లో చాలా కీలకమైన సబ్జెక్టు స్కోరింగ్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంటు 4th పేపరు. ఆ 4th పేపర్ అన్నింటినీ కూడా క్రోనాలజీ పరంగా ముఖ్యమైన సంఘటనల్ని, అదేవిధంగా సమావేశాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, వాటన్నింటినీ కూడా క్రోనాలజీ ప్రకారం ముఖ్యమైనవి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏది అవసరమో ఆ డేట్స్ను మెన్షన్ చేస్తూ దానికి సంబంధించి నేను డేటా పక్కన మెన్షన్ చేస్తూ రాయడం జరిగింది. క్విక్ రివిజన్లో భాగంగా ఎగ్జామ్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మిస్టేక్స్ అయితే దాదాపుగా లేకుండానే జాగ్రత్త పడుతూ రాశాను. ఏమన్నా ఓవర్ మిస్టేక్స్, ప్రింట్ మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, కరెక్షన్ చేస్తాను. ఈ క్రోనాలజీ అన్నింటిని కూడా క్విక్ రివిజన్కి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా లింక్ చేస్తూ రాయడం జరిగింది, దేనికి సంబంధించి ఏది ఏంటి అనేది. కాబట్టి ఈ వీడియోని ఒకసారి చూసినట్లయితే మీకు ప్రిపరేషన్లోకి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే మనకి తెలంగాణ మూమెంట్ అనేది ఆ తెలంగాణని అంటే హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైన దగ్గర నుంచి మనకి వస్తుంది. అందులో మొట్టమొదటికి సంబంధించి సెప్టెంబర్ 19 అంటే సెప్టెంబర్ 17, 1948లో భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం విలీనమైన తర్వాత 2 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 19న జేఎన్ చౌదరి మిలిటరీ గవర్నర్గా నియమించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ డేట్ అండి. సెప్టెంబర్ 19, 1948. తర్వాత సంవత్సర కాలం, దాదాపు 1 సంవత్సరం కాలం తర్వాత 1949 డిసెంబర్ 1న ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఎంకే వెల్లోడిని పౌర ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. ఇక్కడైనా గవర్నర్గా నియమించడం జరిగింది జేఎన్ చౌదరిని. ఎంకే వెల్లోడిని పౌర ముఖ్యమంత్రిగా 1949 అంటే దాదాపు 1 సంవత్సరం కాలం. అలా గుర్తుంచుకోండి, సెప్టెంబర్ తర్వాత డిసెంబరు. అదేవిధంగా 7వ నిజాము ఉస్మాన్ అలీ ఖాన్ని జనవరి 26, 1956 వరకు రాజప్రముఖగా నియమించడం జరిగింది. అంటే ఆయన అప్పటి వరకు రాజప్రముఖ అంటే హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమయ్యే వరకు కూడా ఆయన రాజప్రముఖగా వ్యవహరించాడు. ఎప్పటి వరకు డేట్ గుర్తుంచుకోండి, 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కానీ ఆయన జనవరి 26 వరకు మాత్రమే రాజప్రముఖగా వ్యవహరించడం జరిగింది. ఏప్రిల్ 18 చాలా ఇంపార్టెంట్ డేటు. 1951లో ఆచార్య వినోబా భావే భూదానోద్యమాన్ని ప్రారంభించడం జరిగింది భూదాన్ పోచంపల్లిలో. నెక్స్ట్ 1 నవంబర్ 1949న హైదరాబాద్ సివిల్ సర్వీస్ యాక్ట్ను చేయడం జరిగింది. ఈ డేటు గతంలో ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశం. హైదరాబాద్ సివిల్ సర్వీస్ యాక్ట్ను ఏ సంవత్సరంలో చేశారంటే 1949. సరే, డేటు అంత కాకపోయినా ఇయర్ మాత్రం గుర్తుంచుకోండి. ఈ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. మొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో జూలై 26న హన్మకొండలో తొలి ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం మొదటగా ప్రారంభమైంది అక్కడ హన్మకొండలో. తొలి ర్యాలీ తీయటం జరిగింది హయగ్రీవాచారి ఆధ్వర్యంలో. ఈ ఇయర్ 1952 జూలై 26. అలా గుర్తుంచుకొని ఇంపార్టెంట్ డేటు. అదేవిధంగా సెప్టెంబర్ 3, 4 తేదీలు 1952లో సిటీ కాలేజీ మరియు జంట నగరాల్లో ముల్కీ రూల్స్ పైన అల్లర్లు చెలరేయటం జరిగింది, కాల్పులు జరిగాయి. ఈ సంఘటన పైన సెప్టెంబరు 9, 1952న పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని నియమించడం జరిగింది. ఇక్కడ జంట నగరాల్లో జరిగిన కాల్పులపై విచారణ కోసం నియమించిన కమిటీ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ. 1952 సెప్టెంబరు 9. నెక్స్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఏర్పాటును పరిశీలించడానికి 1948 జూన్లో థార్ కమిషన్ను నియమించడం జరిగింది. అదే కమిషన్ దాదాపు 6 నెలల కాలం తర్వాత డిసెంబర్ 1948లో నివేదిక ఇచ్చింది. జూన్లో నియమించారు, అదేవిధంగా డిసెంబర్లో నివేదిక ఇవ్వటం జరిగింది. ఎందుకు ఈ నెలలను కూడా మెన్షన్ చేయడం జరిగిందంటే ఒక్కోసారి క్రోనాలజీ క్రమం అడిగినప్పుడు ఒకే సంవత్సరం ఇచ్చినప్పుడు అన్నీ 1948 అలా ఇచ్చినప్పుడు అప్పుడు నెలలు మంత్స్ ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని నేను మంత్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్సి, ఇక్కడ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అంటాం. ఫజల్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిషను 1953 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. ఇది 1955 సెప్టెంబర్ 30న నివేదిక ఇవ్వడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు
కాలం తర్వాత నివేదిక ఇవ్వడం జరిగింది. 53, 55 ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పుడు నివేదిక సమర్పించారు, ఈ రెండు ఎగ్జామ్ ఓరియంటేషన్లో అడుగుతున్నాడు. కాబట్టి ఏర్పాటు చేసింది ఎప్పుడు, నివేదిక ఎప్పుడు అనేది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1956 ఫిబ్రవరి 20 వెరీ వెరీ ఇంపార్టెంట్. జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన రోజు ఫిబ్రవరి 20, 56 ఫిబ్రవరి పెద్ద మనుషులు అలా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆ ఒప్పందం పైన అంటే పెద్ద మనుషుల ఒప్పందం పైన సంతకాలు ఎప్పుడు చేశారు, 19 జూలై 1956 చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒప్పందం జరిగిన రోజు వేరండి, ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన రోజు. అందుకని ప్రశ్నని జాగ్రత్తగా చదవండి. సంతకాలు చేసిన రోజు వచ్చేసి జూలైలో చేశారు. ఎప్పుడు, 19 జూలై 1956లో. ఒప్పందం జరిగింది మాత్రం ఫిబ్రవరి, దాదాపు 4 నెలల కాలం తర్వాత సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా మార్చి 5, 1956లో నిజామాబాద్ సభలో నెహ్రూ ప్రసంగించడం జరిగింది. రాష్ట్రాల ఏర్పాటు గురించి ప్రసంగించడం జరిగింది. నెహ్రూ నిజామాబాద్ సభ అలా గుర్తుంచుకోండి. ఈ సభలోనే ఒక తొంటరి పిల్లవాడికి అమ్మాయికి పెళ్లి జరుగుతుందని, అవసరమైనప్పుడు విడిపోవచ్చని నెహ్రూ పేర్కొన్న ప్రసంగం ఇది. ఎక్కడ, నిజామాబాద్. ఇది ఇంపార్టెంట్ అండి, నిజామాబాద్లో జరిగింది. నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ అనే పేరుతో ఈ ఒప్పందాన్ని ఆమోదించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా, ఈ డేట్ కూడా. నెక్స్ట్ ఫిబ్రవరి 1, 1958న తెలంగాణ రీజనల్ కమిటీని ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, పెద్ద మనుషుల ఒప్పందం 1956లో ఆమోదం పొందినప్పటికీ దాంట్లో పేర్కొన్న దాని ప్రకారం, పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం తెలంగాణ రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. కానీ వాళ్ళు తెలంగాణ రీజనల్ కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు ఎప్పుడు 2 సంవత్సరాల కాలం తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కార్యవర్గాన్ని దాదాపు మరలా 1961లో 2 సంవత్సరాల అంటే 2 సంవత్సరాల కాలం తర్వాత కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇక్కడ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 1956లో ప్రతిపాదించారు, 58లో ఏర్పాటు చేశారు, 61లో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ 22 ఏప్రిల్ 1969న సిపిఐ ఎంఎల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కలకత్తాలో సార్ మజుందార్ ఏర్పాటు. అంటే సిపిఐ ఈ ఎం నుంచి విడిపోయి సిపిఐ అంటే సిపిఐ ఎం అంటే సిపిఎం అంటాం దీన్ని. సిపిఎం విడిపోయి సిపిఎం అంటే లెనిన్ పార్టీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 69 అంటే క్రోనాలజీలో వచ్చింది కాబట్టి దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం, సెప్టెంబర్ 8, 1978న జగిత్యాల యాత్ర జరిగింది. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 1978, 78, 81 సెప్టెంబరు, అక్టోబరు, ఏప్రిల్. జగిత్యాల యాత్ర, జైత్రయాత్ర అంటాం. సెప్టెంబర్ 78 జగిత్యాల, 78. నెక్స్ట్ అక్టోబర్లో సిరిసిల్లని కల్లోలిత అంటే ఈ జగిత్యాల మరి సిరిసిల్లని కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 20 ఇంద్రవెల్లి అలా గుర్తుంచుకోండి. 20లో ఈ ఉంది, ఏప్రిల్లో ఏ ఉంది, ఇంద్రవెల్లిలో సంఘటన. ఇలా రైమింగ్ వర్డాలు గుర్తుంచుకొని ఇంద్రవెల్లి హత్యాకాండ జరిగింది. దాదాపు అంటే జలియన్వాలాబాగ్ అంటాం, ఆంధ్రప్రదేశ్ జలియన్వాలాబాగ్ అంటాం. 13 మంది మరణించారని గవర్నమెంట్ పేర్కొనడం జరిగింది. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జేఐఎస్ అలా పేర్కొని జేఎస్ఐ అని గుర్తుంచుకోండి. ఈజీగా గుర్తుంటుంది క్రోనాలజీలు అడిగితే చెప్పడానికి. నెక్స్ట్ 8 అక్టోబర్ 1940న కొమరం భీం మరణించడం జరిగింది. నెక్స్ట్ 8 జనవరి 1969న రవీంద్రనాథ్ ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్షను స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి 8 ఈ డేట్ ఇంపార్టెంట్ అంటే బాగా ఇంపార్టెంట్ అయిన డేట్స్ నేను స్టార్ మార్క్తో సూచించడం జరిగింది. ఇదే నెలలో ఈ 3 కూడా బాక్స్ రూపంలో కూడా ఇంకా వెరీ 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 ఇంపార్టెంట్ అంశాలని డేట్లను నేను బాక్స్ రూపంలో చూపించడం జరిగింది. 19 జనవరి 19, 1969లో అఖిలపక్షం.
తర్వాత 2 రోజుల తర్వాత 21న జీవో 36, అదేవిధంగా 23న లలిత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జనవరి 19న అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశం ప్రకారం ఇక్కడ జీవో 36 జారీ చేయడం జరిగింది. ఈ అఖిలపక్షంలో నిర్ణయించిన అంశాల మేరకు 23వ తారీఖున లలిత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ డేట్స్. 2 రోజుల తర్వాత వస్తాయి. ఇవి 19, అదేవిధంగా 21, అదేవిధంగా 23 3 డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జనవరి 20, 1969న శంషాబాద్లో తొలి లాఠీ చార్జీ జరిగింది. 1969 ఉద్యమంలో తొలి మలి అంశాలను అడగడం జరుగుతుంది. తొలిసారిగా లాఠీ చార్జీ జరిగిన ప్రాంతం ఎక్కడ? శంషాబాదు. అదేవిధంగా తొలిసారిగా అమరుడు అయిన వ్యక్తి శంకర్ ఎక్కడ? సదాశివపేట శంకర్ 24వ తారీఖు. నెక్స్ట్ 28 జనవరిన తెలంగాణ విమోచన ఉద్యమ సమితిని కాళోజీ నారాయణరావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. 28 ఫిబ్రవరి 1969న టీపీసీ తెలంగాణ ప్రజా సమితి అంటే తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ టీపీసీ అంటుంది దాన్ని, తర్వాత టీపీఎస్గా మారింది. తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరిలో పీపుల్ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీపీసీ సభలో మార్చి 8, 9, 1969న రెడ్డి హాస్టల్లో సమావేశం కావడం జరిగింది. ఈ అంశాల మీదన గతంలో ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. టీపీసీ సమావేశాలు ఎక్కడ జరిగాయి? రెడ్డి హాస్టల్లో. ఏ తారీఖున? మార్చి 8, 9న. ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఫిబ్రవరి 28న టీపీసీ. ఈ టీపీసీఏ 25 మార్చి 1969లో టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితిగా మార్పు చెందింది. మార్చి 17న పోరాట దినాన్ని మార్చి 17 గుర్తుంచుకొని 17 పోరాట దినం. మార్చి 28, 1969న సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ చెల్లవు అంటే ఎదుయెత్తుల్లా నేతృత్వంలోని బెంచ్ ముల్కీ రూల్స్ చెల్లవు అని తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి నిరసనగా కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. 1969 ఉద్యమంలో రాజీనామా చేసిన తొలి మంత్రి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. ఏప్రిల్ 9, 1969న ఈ ముల్కీ రూల్స్ చెల్లవనే దానికి నిరసనగా సామూహిక సత్యాగ్రహం చేయడం జరిగింది. అదే సమయంలో ఏప్రిల్ 11, 1969న అష్టసూత్ర పథకాన్ని ఇందిరాగాంధీ ప్రకటించడం జరిగింది. అష్టసూత్ర పథకం చాలా ఇంపార్టెంట్ అండి. ఏప్రిల్ నెల గుర్తుంచుకోండి, అష్టసూత్ర గుర్తుంచుకోండి, లేకపోతే ఏప్రిల్ 8 ఎలా అయినా గుర్తుంచుకోండి రైమింగ్ వర్డ్ ద్వారా. మే 1 కోరికల దినంగా, మే డే కాబట్టి అలా గుర్తుంచుకోండి, కోరికల దినంగా పాటించడం జరిగింది. మే 17 వచ్చేసి అమరుల దినంగా ఇక్కడ గుర్తుంచుకోండి. మే 17 అమరవీరుల దినంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా మే 20న ఓయూలో మేధావుల సదస్సు జరిగింది. 22 మేన మర్రి చెన్నారెడ్డి టీపీఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. 25 మేన కేఆర్ ఆమోస్ను తొలగించడం జరిగింది ఎన్జిఓ అధ్యక్షుడిని. 31 మేన సెంచల్గూడ జైల్లో ఘర్షణ జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్. అన్నీ మేలోనే ఉంటాయి. మ్యాక్సిమం డేట్స్ అన్నీ కూడా మేలోనే, మే, జూన్, జూలైలోనే ఉంటాయండి. ఉద్యమం మొత్తం కూడా అప్పుడే ఎక్కువ జరిగింది, అలానే గుర్తుంచుకోండి. జూన్ 1, 1969న టీపీసీసీని కొండా లక్ష్మణ్ బాపూజీ ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 3, 1969న పగ సాధింపు దినంగా, దీనికి నిరసనగా సెంచల్గూడ జైల్లో జరిగిన ఘర్షణకు నిరసనగా పగ సాధింపు దినాన్ని పాటించడం జరిగింది. నెక్స్ట్ జూన్ 4, 1969లో ఇందిరాగాంధీ హైదరాబాద్ వచ్చారు. ఈ డేట్ కూడా కొంచెం కీలకమైన డేటే. ఇందిరాగాంధీ 1969 ఎప్పుడు హైదరాబాద్లో పర్యటించడం జరిగిందంటే జూన్ 7. మరి అదే జూన్ 7న హోంమంత్రి వైబీ చవాన్ కూడా హైదరాబాద్లో పర్యటించడం జరిగింది. 17 జూన్ 1969న మహిళా దినాన్ని పాటించడం జరిగింది. అదేవిధంగా 28 జూన్ 8 మంది తెలంగాణ మంత్రులు రాజీనామా చేశారు. 5 జూలైన తెలంగాణ విమోచన దినం. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ డేటు. జూలై 5వ తారీఖు విమోచన దినం. 5 విమోచన దినం అలా గుర్తుంచుకోండి. 10 నల్ల జెండాల దినం. 10వ తారీఖు నల్ల జెండాల దినం. 12వ తారీఖు తెలంగాణ లిబరేషన్ డే లేదా విమోచన దినం లేదా తెలంగాణ ఫ్లాగ్ డేను పాటించడం జరిగింది.
ఆగస్టు 6 సికింద్రాబాద్లో కాల్పులు జరిగినాయి. రవీంద్రనాథ్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. 1969 ఉద్యమంలో చివరిగా అమరుడైన వ్యక్తి రవీంద్రనాథ్. ఇలా గుర్తుంచుకొని ఉద్యమాన్ని మొదటగా ప్రారంభించిన వ్యక్తి కూడా రవీంద్రనాథే. చివరిగా మరణించిన వ్యక్తి పేరు కూడా రవీంద్రనాథ్. అంటే ఇద్దరు ఒక్కరు కాదండి. నేను గుర్తుంచుకోవడం కోఇన్సిడెన్స్ కోసం అలా గుర్తుంచుకోవడం చెప్తున్నాను. మొదటగా ప్రారంభించిన విద్యార్థి వచ్చేసి రవీంద్రనాథ్. అదేవిధంగా చివరిగా మరణించిన వ్యక్తి పేరు కూడా రవీంద్రనాథే. అలా గుర్తుంచుకోండి. 24 జనవరి 1970న తెలంగాణ మృతవీరుల దినాన్ని పాటించడం జరిగింది. బాగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా జూలై, ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జూలై 5 తెలంగాణ 5 విమోచన అలా గుర్తుంచుకోండి. 10 నల్ల జెండాలు గుర్తుంచుకోండి. 12 లిబరేషన్ డే అలా గుర్తుంచుకోండి. ఆ డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 6వ తారీఖు 1970లో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను విబి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో ఎగ్జామ్స్లో అడగటం జరిగింది గత గ్రూప్ 2లో. 23 ఫిబ్రవరి 1970లో గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పాల్గొన్న వ్యక్తి అంటే లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేసిన వ్యక్తి. అదేవిధంగా అదే ఫిబ్రవరి 24వ తారీఖు 23 గన్ పార్క్ దగ్గర అయితే 24వ తారీఖు సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ దగ్గర అమరవీరుల స్తూపాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ మేయర్ రామచంద్రయ్య పాల్గొన్నాడు. ఇక్కడే మేయర్ పాల్గొన్నాడు. గన్ పార్క్ దగ్గర సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు. ఆ తేడా గుర్తించండి. 24 జూలై 1970న కొండా వెంకట రంగారెడ్డి మరణించడం జరిగింది. నెక్స్ట్ 5 మార్చి 1971లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ లోక్సభ ఎన్నికల్లో 14 సీట్ల పోటీ చేస్తే 10 స్థానాలు గెలిచింది. తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ 14 స్థానాలు పోటీ చేస్తే 10 స్థానాలు గెలిచింది. ఎన్ని గెలిచింది? టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి 10 స్థానాలు గెలిచింది. అది గుర్తుంచుకోండి. ఒక్కోసారి ఎన్నిసార్లు పోటీ చేస్తా అన్నప్పుడు ఆ 14 సంఖ్య కూడా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 18 సెప్టెంబర్ 1971లో మర్రి చెన్నారెడ్డి టీపీఎస్ను కాంగ్రెస్లో విలీనం చేశాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు? సెప్టెంబర్ 71లో విలీనం చేయడం జరిగింది. 9 డిసెంబర్ 1970లో హైకోర్టు డివిజన్ బెంచ్ ముల్కీ రూల్స్కు అనుకూలంగా తీర్పిచ్చింది. ఈ బెంచ్లో ఉన్నది చీఫ్ జస్టిస్ కుమరయ్య, అదేవిధంగా ఆవుల సాంబశివరావు, గోపాలరావు ఎగ్బోటే గారు. మరి 14 డిసెంబరు 70లో అనుకూలంగా తీర్పిచ్చింది. 72 ఫిబ్రవరిలో ఇక్కడ ఫిబ్రవరి 14 అంటే లవర్స్ డే రోజు ప్రేమికులు విడిపోయినట్లుగా అలా గుర్తుంచుకోండి. హైకోర్టు ఫుల్ బెంచ్ వ్యతిరేకంగా తీర్పిచ్చింది. 4 ఒకళ్ళు అనుకూలంగా, 4 వ్యతిరేకంగా తీర్పు. కొండా మాధవరెడ్డి మాత్రమే అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ డివిజన్ బెంచ్ అనుకూలం, ఫుల్ బెంచ్ వ్యతిరేకం. నెక్స్ట్ చివరిగా ఫైనల్ తీర్పు అక్టోబర్ 3, 1972న సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు సీజేఐగా ఎవరున్నారంటే ఎస్ఎం సిక్రీ గారు సీజేఐగా ఉన్నారు. ఈ కేసు పేరు వెంకటరెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. 30 డిసెంబర్ 1970న ముల్కీ రూల్స్ యాక్ట్ను కేంద్రం చేయడం జరిగింది. 27 నవంబర్న 1972లో పంచసూత్ర పథకాన్ని ప్రకటించడం జరిగింది. 27 అదేవిధంగా 72 ఇలా గుర్తుంచుకోండి. నవంబర్లో 5 సూత్రాల పథకాన్ని ప్రకటించడం జరిగింది. 16 ఫిబ్రవరి 1973లో 7 తెలంగాణ ఎంపీలు రాజీనామా చేయడం జరిగింది. 17 జనవరి 1973న పివి నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. తర్వాత మరుసటి రోజు 18 జనవరి 1973 నుంచి రాష్ట్రపతి పాలన విధించి అంటే డిసెంబర్ 10, 1973 వరకు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. దాదాపుగా 11 నెలల కాలం రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అందుకని 11 నెలలు అంటే సంవత్సరం కొండి 1973 సంవత్సరం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అలా గుర్తుంచుకోండి. అప్పటి గవర్నర్ వచ్చేసి ఖండూభాయ్ దేశాయి.
మరి ఆయనకు సహకరించింది హెచ్సి సరీను మరియు వికే రావులు సలహాదారులుగా నియమించడం జరిగింది ఖండూభాయ్ దేశాయ్కి. నెక్స్ట్ 21 సెప్టెంబరు 1973న 6 సూత్రాల పథకాన్ని ప్రకటించడం జరిగింది. అప్పుడు కేంద్ర హోమ్ మినిస్టర్ కేసీ పంత్ ఈ 3 సూత్రాలు కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు అండి. ఫస్ట్గా 8 పాయింట్ ఫార్ములా, తర్వాత 5 పాయింట్స్, అదేవిధంగా 6 పాయింట్స్, ఇది 69. నెక్స్ట్ అదేవిధంగా పంచసూత్ర పథకం 72, ఇది వచ్చేసి 73 అండి. 8లో ఈ ఉంటుంది, 5 పాయింట్లో ఇది FIV 5 పాయింట్, EIGST 8, SIX 6. ఇలా చూసినట్టు EFS ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుందండి. ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇయర్ ఎలా ఇచ్చినా కానీ గుర్తుంచుకోవచ్చు. 69, 72, 73 అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ 6 సూత్రాల పథకాల అమలు కోసం 23 డిసెంబర్ 1973న 32వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. నెక్స్ట్ జనవరి 1, 1974న 32వ రాజ్యాంగ సవరణ వల్ల తెలంగాణ రీజనల్ కమిటీ రద్దయింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రీజనల్ కమిటీ రద్దయిన సంవత్సరం 74, అలా గుర్తుంచుకోండి. 23 డిసెంబర్ 73, 32వ రాజ్యాంగ సవరణ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జూలై 1, 1974న 32వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డిసెంబరు 73లో సవరణ చేశారు. ఆ సవరణ ఇక్కడ జూలై 74లో చట్టంగా మారింది. ఈ 32వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే 18 అక్టోబర్ 1975లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. 32 రాజ్యాంగ సవరణ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అమల్లోకి వచ్చింది. ఈ 3 కూడా లింక్ ఉంటుందండి. 32వ రాజ్యాంగ సవరణ 73 డిసెంబర్లో చేస్తే అది చట్టంగా ఎప్పుడు మారింది? 74 జూలైలో మారింది. దీన్ని అమలు చేయడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అది 18 అక్టోబర్ 75. ఈ 3 డేట్స్ కూడా ఇంపార్టెంట్. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఆఫీసర్స్ కమిటీ అంటాం, జయభారత్ రెడ్డి కమిషన్ అంటాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జయభారత్ రెడ్డి కమిషన్ మీద విచారణ కోసం 1985లో సుందరేశన్ కమిటీని కూడా నియమించడం జరిగింది. 84, 85 అవి 2 గుర్తుంచుకోండి. 30వ తారీఖు డిసెంబర్ 1985లో జీవో నెంబర్ 610 రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 85 డిసెంబర్ 610 610 జీవో. ఇక్కడ 32వ రాజ్యాంగ సవరణ డిసెంబరే, ఇక్కడ అదేవిధంగా జీవో నెంబర్ 610 కూడా డిసెంబరే. ఆ 2 డేట్స్ అలా గుర్తుంచుకోండి. ఈ జీవో 610 ప్రకారం నాన్ లోకల్స్ని అందరినీ కూడా 31 మార్చి 1986 లోపు పంపించే విధంగా చేయడం జరిగింది. జీవో నెంబర్ 610 ప్రకారం నాన్ లోకల్స్ అందరూ తెలంగాణలో ఉన్న స్థానికేతరులు అందరినీ కూడా 31 మార్చి 1986 లోపు వెనక్కి పంపించాలని పేర్కొనడం జరిగింది. 10 డిసెంబర్ 1955న నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. అంటే నేనేం చేశానంటే అండి, ఒక్కొక్క రిలేటివ్ టాపిక్ సంబంధించి దాని క్రోనాలజీ ప్రకారం రాయటం జరిగింది. మళ్ళీ ప్రాజెక్టులకు సంబంధించి ఆ విధంగా మళ్ళీ క్రోనాలజీ ప్రకారం రాయటం జరిగింది. కన్ఫ్యూజ్ కాకుండా లింక్గా ఉంటుందని, ఈజీగా ఉంటుందని అలా మెన్షన్ చేయటం జరిగిందండి. నెక్స్ట్ 10 డిసెంబర్ 1958 నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగితే 67లో పూర్తయింది. 1963లో శ్రీశైలం ప్రాజెక్టు లేదా నీలం సంజీవ్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. 81లో పూర్తయింది. ఆర్ఎస్ బచావత్ కమిటీ అంటాం 69లో ఏర్పాటు చేశారు. 1973లో కృష్ణా, అదేవిధంగా 1980లో గోదావరికి సంబంధించి అవార్డులను ప్రకటించిందండి. అంటే ఏ రాష్ట్రానికి ఎంత వాటా వస్తుందనే దాన్ని మనం అవార్డు అంటాం. ఈ అవార్డు 69లో ఏర్పాటు చేస్తే 73లోనే కృష్ణాకి సంబంధించి అక్కడ అవార్డు ప్రకటిస్తే 80లో గోదావరికి సంబంధించి వాటాల క్రమాన్ని ప్రకటించింది. దీని తర్వాత బ్రజేస్ కమిటీ 2 కూడా బాబా మీదనే ప్రారంభమవుతాయి. 2004లో నియమించితే 2010లో అవార్డును ప్రకటించింది. దీని ప్రకారం 2050 వరకు బ్రజేస్ కమిటీ సూచించిన వాటాల ప్రకారమే 2050 వరకు వాడుకోవటం జరుగుతుంది నీటి వనరుల్ని.
అది గుర్తుంచుకొని దాన్ని అవార్డు అంటాం. ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అవార్డు ఎప్పుడు ప్రకటించింది కూడా చాలా ఇంపార్టెంట్. 29 మార్చి 1982లో టీడీపీ పార్టీని స్థాపించడం జరిగింది. జనవరి 83లో ఎన్నికలు జరిగాయి. అదే 83లో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. పటేల్ పట్వారీ 3 అక్షరాలు విఏఓ విఆర్ఓ అనుకోండి, ఇక్కడ రద్దు చేయడం జరిగింది 83లో. అదే సమయంలో విఏఓ విఆర్ఏలను ఏర్పాటు చేయడం జరిగింది. పటేల్ పట్వారీని రద్దు చేసి విఏఓ విఆర్ఓలను ఏర్పాటు చేయడం జరిగింది 83లో. ఈ విఏఓ విఆర్ఓను 1986లో చంద్రబాబు నాయుడు రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. 84లో తాలూకాలు రద్దు చేసి మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పటేల్ పట్వారీ 3 అక్షరాలు 83, ఇక్కడ తాలూకాలు 4 అక్షరాలు 84, అలా గుర్తుంచుకోండి. అదే సమయంలో మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది తాలూకాను రద్దు చేసి. 85లో శాసన మండలి రద్దు చేయడం జరిగింది. శాసన మండలి రద్దు చేస్తే ఈ శాసన మండలి ఎప్పుడు ఏర్పాటైంది? 58లో ఏర్పాటైన శాసన మండలిని 85లో రద్దు చేయడం జరిగింది. ఇలా మార్చి రాస్తే ఈజీగా గుర్తించవచ్చు. ఈ 85లోనే మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం జరిగింది. తెలుగు విజ్ఞానపేటను ఏర్పాటు చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 86లో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య విద్యను ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 86లో. 1998లో ఏపీఈఆర్పీ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి వరల్డ్ బ్యాంకు సహకారం అందించడం జరిగింది. 27 ఏప్రిల్ 2001న టీఆర్ఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 2005లో తెలంగాణ జాగరణ సేన ఉమాకాంత్ సీపుగా ఏర్పాటు చేయడం జరిగింది 2005. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మలిదశ ఉద్యమానికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి వస్తున్నాయండి. మే 17 ఇయర్ ఇంపార్టెంట్ 2001 సింహగర్జన కరీంనగర్లో జరిగింది. సింహగర్జన కరీంనగర్. సెప్టెంబర్ 2001 సిద్దిపేట ఉప ఎన్నిక జరిగింది. కేసీఆర్ గారు గెలిచారు. అదేవిధంగా 17 నవంబర్ 2001లో ప్రజాగర్జన ఖమ్మంలో జరిగింది. 27 మార్చి 2002లో శంకరావు సభ వికారాబాద్లో జరిగింది. 27 ఏప్రిల్ 2002 ప్రథమ వార్షిక సభ నల్గొండలో జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ జిల్లా కేంద్రంలో లేకపోతే ఏ ప్రదేశంలో ఏ సభ జరిగింది, దాని పేర్లేంటి, ఆ క్రోనాలజీని జతపరచమని లేకపోతే సరిపోల్చమని ఆరోహణ అవరోహణ క్రమంలో పేర్కొనమంటం జరుగుతుంది. వీటన్నింటిని ఈజీగా గుర్తించడానికి నేను కోర్సు రూపంలో రాయటం జరిగింది. వాటిని ఒక్కొక్కటి వీడియో రూపంలో నేను మరలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్రోనాలజీని వివరిస్తున్నాను. మళ్ళీ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది వేరే వీడియోలో కంటిన్యూస్గా నేను చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంటు. ఇక్కడ శంకరాభం వికారాబాద్ అలా గుర్తుంచుకోండి. ప్రథమ వార్షిక సభ నల్గొండలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. టీఆర్ఎస్ ప్రథమ వార్షిక సభ 2002లో నల్గొండలో జరిగింది. ఇక్కడ 11 ఆగస్టు 2002లో ఇక్కడ టీఎస్ఎస్ను నరేంద్ర టీఆర్ఎస్లో విలీనం చేయడం జరిగింది. 2007లో ఆల నరేంద్రను సస్పెండ్ చేయడం జరిగింది టీఆర్ఎస్ నుంచి. సెప్టెంబర్ 2002లో పల్లెబాట బస్తీబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనవరి 6, 2003లో తెలంగాణ గర్జన సికింద్రాబాద్లో జింకానా గ్రౌండ్లో జరిగింది. విద్యార్థులది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 27 ఏప్రిల్ 2003 ద్వితీయ వార్షిక సభ వరంగల్లో జరిగింది. ఇది వరంగల్ జైత్రయాత్ర పేరుతో అక్కడ సిద్దిపేట నుంచి వరంగల్కు సైకిల్ మీద యాత్ర చేయడం జరిగింది. దీన్ని వరంగల్ జైత్రయాత్ర అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రథమ వార్షిక సభ నల్లగొండలో జరిగితే ద్వితీయ వార్షిక సభ వరంగల్లో జరిగింది. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ గతంలో ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశము పాదయాత్రలు కూడా అడగడం జరిగింది. ఇక్కడ మే 2003లో ఆలంపూర్ నుంచి గద్వాల వరకు పాదయాత్ర ఆర్డిఎస్ మీద రాజుల బండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది జలాల కోసం. ఇక్కడ ఆలంపూర్ నుంచి గద్వాల వరకు కేసీఆర్ పాదయాత్ర చేశాడు. అదేవిధంగా ఆగస్టు 2003లో కోదాడ నుంచి హాలియా వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమకాల మీద సాగునీరు కోసం పాదయాత్ర చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అక్కడి వరకు కోదాడ టు హాలియా, ఆలంపూర్ టు గద్వాల. దేనికోసం? ఆర్డిఎస్ రాజుల బండ డైవర్షన్ స్కీమ్ కోసం. ఇక్కడ ఎన్ఎస్పి కెనాల్ లెఫ్ట్ ఎడమ కాలువ గురించి. 9 సెప్టెంబర్ 2003లో ఢిల్లీలోని మౌలంకారు ఆ హోటల్లో
నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్ కన్వీనర్గా కేసీఆర్ ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ 15 సెప్టెంబర్ 2003లో నాగర్ కర్నూల్లో నగారా, ఇలా గుర్తుంచుకోండి, నాగర్ కర్నూల్లో నగారా అని గుర్తుంచుకోండి. అక్టోబర్లో పల్లెబాట కార్యక్రమం మేడారం నుంచి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 11 మార్చి 2004లో కరీంనగర్లో సోనియా గాంధీ సభలో సోనియా గాంధీ హామీ ఇవ్వడం జరిగింది, తెలంగాణ ఏర్పాటు చేస్తామని. దీన్ని 26వ తారీఖు మే 2004లో కనీస ఉమ్మడి కార్యక్రమం కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఏర్పాటును చేసే అంశాన్ని చేర్చడం జరిగింది. జనవరి 5, 2005న ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ ఏర్పాటు విధి విధానాలపై ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005. 12 ఫిబ్రవరిలో పోలవరం గర్జన సభతో పేరుతో భద్రాచలంలో మహాసభ జరిగింది. 22 ఆగస్టు 2006న కేసీఆర్, నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయడం జరిగింది. 2006 సెప్టెంబర్ 8లో సెప్టెంబరు 6 ఇది గుర్తుంచుకోండి, 6 సెప్టెంబరు సమర శంకారావం సిద్దిపేట, ఇలా కూడా గుర్తుంచుకోండి. 22 డిసెంబర్ 2006న తెలంగాణ ఆత్మగౌరవ సభ నల్లగొండలో జరిగింది, ఆత్మగౌరవ సభ. 15 నవంబర్ 2000 తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తెలంగాణ భవన్లో జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తొలిసారిగా ఎప్పుడు జరిగిందంటే 2007 15 నవంబరు. 12 ఫిబ్రవరి 2009లో రోసే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఏర్పాటు గురించి. 23 ఏప్రిల్ 2009న కర్నూలు నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాస్పోర్ట్ గురించి ప్రస్తావిస్తూ మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, తెలంగాణ ఏర్పాటు చేస్తే మనం హైదరాబాద్కి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలని అక్కడ సభలో పేర్కొనడం జరిగింది. 2009లో తెలంగాణ విమోచన సమితిని దిలీప్ కుమార్ ఏర్పాటు చేశారు, తెలంగాణ విమోచన సమితిని. అదే 26 ఆగస్టు 2008న పిఆర్పిని చిరంజీవి ఏర్పాటు చేయడం జరిగింది. 2011లో కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది ప్రజారాజ్యం పార్టీని. 2008లో నవ తెలంగాణ పార్టీని దేవేందర్ గౌడ్, ఈ పార్టీల పేర్లు కూడా ఇంపార్టెంట్, ప్రజారాజ్యము చిరంజీవి, నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్. ఇక్కడ 9 అక్టోబర్ 2009న సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ హైదరాబాద్ ఫ్రీ జోన్గా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ డేట్ కూడా చాలా ఇంపార్టెంటు. 21 సెప్టెంబర్ 2009న ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది. ఈ సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జనలోనే కేసీఆర్ ఆమరణ నిరాదీక్ష ప్రకటన చేయటం జరిగింది. 29 నవంబర్ 2009న రంగదాంపల్లి నుండి కేసీఆర్ దీక్ష చేయడానికి బయలుదేరాడు, సిద్దిపేట దీక్ష. 3 డిసెంబర్ 2009న కె శ్రీకాంతాచారి మరణించడం జరిగింది. 7 డిసెంబర్ 2009న అఖిలపక్షం ఏర్పాటు చేయడం జరిగింది రోసి ఆధ్వర్యంలో. ఇవన్నీ కూడా లింక్ ఉంటాయండి. 21 సెప్టెంబర్లో కేసీఆర్ ప్రకటన చేయడం జరిగింది. 29న దీక్ష చేయడానికి కేసీఆర్ బయలుదేరాడు రంగదాంపల్లి నుంచి. అదేవిధంగా దానికి కేసీఆర్ని అరెస్ట్ చేయడం వల్ల శ్రీకాంతాచారి ఆత్మహత్యాయత్నం చేయడం, అది డిసెంబర్ 3వ తారీఖు మరణించడం జరిగింది. దీనిపైన 7వ తారీఖు 2009 అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ దీక్ష చేస్తున్నాడని రోసి ఆధ్వర్యంలో. ఈ 9వ తారీఖు డిసెంబర్ 9, 2009 చిదంబరం మొదటి ప్రకటన చేయడం జరిగింది, తెలంగాణ ఏర్పాటు చేయబోతున్నామని. 23 డిసెంబర్ 2009 రెండవ ప్రకటన చేయడం జరిగింది. అన్నీ చర్చించిన తర్వాత తెలంగాణ ఏర్పాటు ప్రకటిస్తామని. ఈ రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో 24 డిసెంబరు 2009 రాజకీయ జేఏసీ ఏర్పాటు అయిందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంటు. డిసెంబరు 9, 23న రెండవ ప్రకటన చేసిన తర్వాత తెల్లవారే 24 డిసెంబర్లోనే రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. 25లో తొలి సమావేశం జరిగింది, రాజకీయ జేఏసీ తొలి సమావేశం. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి జేఏసీ కార్యక్రమాలు వస్తున్నాయండి. ఈ జేఏసీ కార్యక్రమాలను కూడా సపరేట్గా అవి ఎలా గుర్తించాలో ఒక కోడ్ రూపంలో నేను మీకు మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 30 డిసెంబర్ 2009 జేఏసీ తొలి బంద్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? డిసెంబర్లో ఏర్పాటు చేశారు. 24 30 డిసెంబర్ 2009 జేఏసీ తొలి బంద్ను పాటించింది. 16 జనవరిన జేఏసీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించింది.
ప్రారంభించిందని కంటిన్యూస్గా జరిగాయి. మనం ఎప్పుడు ప్రారంభించిందని ముఖ్యమైన డేట్స్ని మాత్రం మనం మెన్షన్ చేయడం జరిగింది. జనవరిలో రిలే నిరాహార దీక్షలో, 4 ఫిబ్రవరిలో మానవహారాన్ని చేయడం జరిగింది. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు దాదాపు 500 కిలోమీటర్లు. నెక్స్ట్ 5 ఫిబ్రవరిలోని కోదాడ నుంచి హైదరాబాద్ వరకు 200 కిలోమీటర్లు మానవహారాన్ని చేయడం జరిగింది. మార్చిలో బస్సు యాత్ర చేశారండి. గన్ పార్క్ నుంచి హన్మకొండ వరకు, గన్ పార్క్ నుంచి మనుగూరు వరకు బస్సు యాత్ర చేయడం జరిగింది. రాజకీయ జేఏసీ మార్చిలో బస్సు యాత్ర. ఇది 2010 గుర్తుంచుకోండి. ఏప్రిల్ 2010లో పిట్టల రవీందర్ కొమరవెల్లి నుంచి మంచిర్యాలకు బస్సు యాత్ర చేయడం జరిగింది. నెక్స్ట్ 10-11 జనవరి 2011 అండి. ఇది 11 నుంచి కలెక్టరేట్లను ముట్టడించడం జరిగింది. తెలంగాణలోని అన్ని కలెక్టరేట్లను ముట్టడించడం జరిగింది. ఫిబ్రవరి 5లో జైల్ బరో కార్యక్రమాన్ని చేయడం జరిగింది 2011లో. 17 ఫిబ్రవరి 2011 నుంచి మార్చి 4 వరకు 16 రోజులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. సహాయ నిరాకరణ ఉద్యమం ఎన్ని రోజులు జరిగిందంటే 16 డేస్ జరిగింది. అది గుర్తుంచుకోండి. సహాయ 16 డేస్ 16 రోజులు కూడా అడగటం జరుగుతుంది. ఎప్పుడు? ఫిబ్రవరి 2011లో. చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 21 నుండి అంటే 2011లో చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విద్యార్థులు ప్రారంభిస్తే చెలో రాజ్భవన్ న్యాయవాదులండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి డిఫరెన్స్. చెలో అసెంబ్లీయే విద్యార్థులు, అసెంబ్లీకి విద్యార్థులు నిర్వహిస్తే చెలో రాజ్భవన్కి న్యాయవాదులు. సహజంగానే న్యాయవాదులు రాజ్భవన్ గవర్నర్ ఉంటారు కాబట్టి న్యాయపరంగా పరిష్కరించాలని అట్లా ఆ విధంగా గుర్తుంచుకోండి. మరి మార్చి 1, 2011 పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కీలకమైన సంఘటన వచ్చేసి మిలియన్ మార్చ్ 10వ తారీఖు మార్చి 2011 మిలియన్ మార్చి 16 విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. ఈజీగా గుర్తించవచ్చండి. మిలియన్ మార్చి అలా గుర్తుంచుకోండి. మిలియన్ మార్చి ఎప్పుడు జరిగింది? మార్చిలో. ఏ సంవత్సరం? 2011లో. 19 జూన్ 2011లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ రోడ్స్ అండ్ కుక్స్ అనే పేరుతో గద్దర్ విమలక్క నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ సకల జనుల సమ్మె మీద కూడా చాలా కీలకమైన ప్రశ్నలు రావడం జరుగుతుంది. సకల జనుల సమ్మె ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది? 13 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ వరకు 2011లో జరిగింది. సకల జనుల సమ్మె సెప్టెంబర్ అలా గుర్తుంచుకోండి. సకల జనుల సమ్మె సెప్టెంబర్లో జరిగింది. ఎన్ని రోజులు? 42 రోజులు. కానీ ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే సకల జనుల సమ్మె 42 రోజులు జరిగినప్పటికీ ఇందులో మళ్ళీ విభాగాల వారీగా అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అలా కావద్దు. 13 సెప్టెంబర్ ప్రారంభమైన దగ్గర నుంచి 42 రోజులు అంటే 24 అక్టోబర్ వరకు రాష్ట్రంలోని అందరు ఉద్యోగులు, టీచర్స్ తప్ప అందరు ఉద్యోగులు చేయటం జరిగిందండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలా అన్ని డిపార్ట్మెంట్స్ వారు 42 రోజులు చేయటం జరిగితే 13 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు 35 రోజులు టీచర్స్ చేశారు. మళ్ళీ 35 రోజులు సింగరేణి కార్మికులు చేశారు. ఆర్టీసీ వాళ్ళు 27 రోజులు చేశారు. చాలా ఇంపార్టెంట్. అందరు ఉద్యోగులు 42 రోజులు, టీచర్స్ 35 రోజులు, అదేవిధంగా సింగరేణి వాళ్ళు కూడా 35 రోజులు, ఆర్టీసీ వాళ్ళు వచ్చేసి 27 రోజులు. అవి ఇంపార్టెంట్ అండి. ఒక్కోసారి 4 ఇచ్చి జతపరచమని అడగటానికి అవకాశం ఉంది, లేదా అవరోహణ క్రమంలో రాయమంటానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అవి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అదేవిధంగా 30వ తారీఖు సెప్టెంబర్ 2012లో ఇక్కడ చూడండి, సకల జనుల సమ్మె సెప్టెంబర్లోనే జరిగింది 2011లో. అదేవిధంగా సాగరహారం అంటాం, దీని తెలంగాణ మార్చ్ అంటాం. సాగరహారం కూడా సెప్టెంబర్లో జరిగింది 2012. గుడిరాజిరెడ్డి కాల్పుల్లో మరణించడం జరిగింది. ఇక్కడ మలి తెలంగాణ ఉద్యమంలో అంటే ఈ ఉద్యమంలో మరణించిన ఏకైక వ్యక్తి ఇక్కడ మళ్ళీ గుడిరాజిరెడ్డి అండి. మలి తెలంగాణ ఉద్యమంలో మరణించిన ఏకైక వ్యక్తి.
మరి కాల్పుల్లో మరణించిన వ్యక్తి అండి, అది గుర్తుంచుకొని ఇక్కడ ఇంపార్టెంట్. కాల్పుల్లో అంటే సూసైడ్ చేసుకొని చాలామంది చనిపోయారు, కానీ ఇక్కడ కాల్పుల్లో మరణించిన ఏకైక వ్యక్తి ఇక్కడ రాజిరెడ్డి. 9 నవంబర్లోనే 2011లో అండి సింగరేణి యాత్ర జరిగిందండి. మరి సింగరేణి యాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. కోదండరాం ఖమ్మం అలా గుర్తుంచుకోండి. మల్లేపల్లి లక్ష్మయ్య కరీంనగర్, పిట్టల రవీందర్ ఆదిలాబాద్లో యాత్ర చేయడం జరిగింది. 21 మార్చి 2013లో సడక్ బంద్ జరిగింది. శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు 44 జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. 13లో సడక్ బంద్ అండి. నెక్స్ట్ చివరిగా అంటే ఇక్కడ సంసద్ యాత్ర జరిగింది 29 ఏప్రిల్ 2013. 29, 30 ఏప్రిల్ 2013 సంసద్ యాత్ర జరిగింది. తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు పేరు ఇక్కడ. ఈ రైల్లో సుమిత్ చక్రవర్తి సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. ఈ రైల్లో సంసద్ అంటే పార్లమెంటు వరకు యాత్ర చేశారు. దీన్ని సంసద్ యాత్ర అంటే, సంసద్ అంటే పార్లమెంటు. నెక్స్ట్ 14 జూన్ 2013 ఇక్కడ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. ఈ డేట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంటు. మరి డేట్స్ అదేవిధంగా ఇయర్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అందుకోసమని నేను ఈ జేఏసీ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఒక స్పెసిఫిక్గా గుర్తుంచుకునేటట్టు కోర్సు రూపంలో నేను వీడియో రూపంలో అంటే రాసి రూపొందించడం జరిగింది, వీడియో చేయడం జరుగుతుంది. చూసినట్లయితే టీఎస్ ఏర్పాటు ప్రక్రియ గురించి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎంకే ఎల్ఓడి ప్రభుత్వానికి సంబంధించి రాయడం జరిగింది. బూర్గుల గవర్నమెంట్ గురించి, నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రం ప్రథమాలు, టీఆర్సీ అధ్యక్ష ఉపాధ్యక్షులు, పెద్ద మనుషుల ఒప్పందంలోని 14 అంశాలు, 8.5 పాలన అంశాలు, 6.5 పాలన అంశాలు, అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ 9 అధ్యాయాలు, నిరాహార దీక్షలు అన్నింటినీ కూడా రాయటం జరిగింది. టీఆర్ఎస్ సభల సమావేశాలు ఏంటి ఒక కోడ్ రూపంలో రూపొందించడం జరిగింది. అదేవిధంగా 1969 ఉద్యమంలో తొలి మలి సంబంధించి అంటే తొలి ఎవరు మలి ఎవరు, ప్రథమ లాస్ట్ అనేది అలా రాయటం జరిగింది. తొలి అమ్మడు శంకర్ అని, తొలి బంధు మార్చి అని, రాజీనామా చేసిన తొలి మంత్రి కొండా లక్ష్మణ్ అని, రాజకీయ జేసీ కార్యక్రమాలను ఇక్కడ కోడ్ రూపంలో సూచించడం జరిగింది. ఓయూ జేఏసీ కార్యక్రమాలు కూడా కోడ్ రూపంలో విద్యార్థులు జేఏసీ కూడా చేయడం జరిగింది. మలిదశ ఉద్యమంలో రాజకీయ పార్టీల వైఖరిని, మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలకు సంబంధించి, శ్రీకృష్ణ కమిటీ చూసిన 6 పరిష్కారాల నుంచి రాజకీయ నాయకుల యాత్రలకు సంబంధించి అంటే క్విక్ రివిజన్లో భాగంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏది అవసరమో ఎంతవరకు అవసరమో మర్చిపోకుండా ఉండటానికి చాలా ముఖ్యమైన అంశాలు నేను ఈ విధంగా నోట్స్ రూపంలో రూపొందించి జరిగింది. వీటిని వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క కామెంట్స్ని తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.